డయాబెటీస్ అనేది చాలా లాంగ్ టర్మ్గా చాలా ప్రాబ్లమ్స్కి కారణం అవుతుంది. సో దీన్ని జయించడానికి మనం మెడిసిన్స్, ఇన్సులిన్, లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ చేస్తాము. కాకపోతే మనం రోజు గుచ్చుకొని షుగర్ చెక్ చేసుకొని ఎంత ఉందని తెలుసుకొని అది ఒక పెద్ద ఇబ్బందికర పరిస్థితి, నిప్పి ఉండడం అది జరుగుతుంది. నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు. సో ఇవన్నీ తప్పించుకోవడానికి CGM అంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అనే డివైస్ ఉంది. అది చాలా సంవత్సరాలుగా ఉంది, బట్ ఎక్కువ మందికి ఇంకా అవగాహన లేదు దాని గురించి. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన రోజుకి షుగర్కి 2-3 సార్లు గుచ్చుకొని షుగర్ చెక్ చేసుకోవచ్చు, తినకముందు తిన్న తర్వాత. ఈ CGM అనేది ఏంటంటే CGM దాంట్లో ఒక 8 అవర్స్ దాకా డేటా ఉంటుంది. అంటే రోజుకి 3 సార్లు చెక్ చేసుకుంటే మీకు 24 అవర్స్ది ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే నేను కూడా CGM వాడతా. ఇలా ఉంటుంది, చిన్న ప్యాచ్, జస్ట్ ఇక్కడ ఆమ్ దగ్గర కానీ జస్ట్ పొట్ట దగ్గర కానీ పెట్టుకొని అది జస్ట్ 24 అవర్స్ రికార్డ్ చేస్తుంది. నేను ఎందుకు పెట్టుకున్నాను ఆ వీడియో కూడా నేను చేశాను. ఆ వీడియో కూడా మీరు దీని తర్వాత చూడొచ్చు. సో ఇది ఎందుకు ఎవరికి ఉపయోగం అంటే షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, షుగర్ ప్రీ డయాబెటిక్ కానీ, లేకపోతే ఎవరైనా వాళ్ళ షుగర్స్ని మానిటర్ చేసుకునే వాళ్ళు కానీ ఈ CGM కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్. దీంట్లో ఏ కంపెనీస్, ఇప్పుడు నీకు అబాట్ కానీ, డెక్స్కామ్ కానీ చాలా రకాల కంపెనీస్ ఉంటాయి. మనకి చాలా FDA అప్రూవ్డ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. మీరు ఎక్కడైనా మీరు ఆన్లైన్లో చూడొచ్చు. ఆర్ ఫార్మసీ, ఈవెన్ ఆర్ ఫార్మసీలో కూడా మనకి CGMs అవైలబుల్ ఉంటాయి. దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటి? సో అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి పద్దాక మీరు ఏలు గుచ్చుకోవడం కానీ, లేకపోతే అంటే బ్లడ్ డ్రా చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ ఎవ్రీ 6 అవర్స్ to 8 అవర్స్ మీరు కానీ స్కాన్ చేస్తే జస్ట్ మీకు ఫోన్లో ఉంటుంది, జస్ట్ దాని దగ్గరికి వెళ్తే స్కాన్ అవుతుంది. సో దాంట్లో ఆ ప్యాచ్లో ఆల్మోస్ట్ 8 అవర్స్ డేటా ఉంటుంది. అంటే రోజు మొత్తానికి 3-4 సార్లు కానీ చేస్తే మీకు 24 అవర్స్ షుగర్స్ ఎట్లా ఉంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. అంతేకాకుండా ఫుడ్, ఏ ఫుడ్తో మీకు అప్ అండ్ డౌన్ వస్తుంది, ఏది పడే ఫుడ్ ఏంటి, పడని ఫుడ్ ఏంటి, ఏ టైంలో తీసుకోవాలి, మీకు ఎక్సర్సైజ్ కూడా ప్యాటర్న్ ఎట్లా ఉండాలి అనేది మీకు దాని ద్వారా తెలుస్తుంది. సో ఇవి అడ్వాంటేజెస్. ప్లస్ దీంతోపాటు మీరు ఏ టైంలో తినాలి, ప్లస్ ఏ రకమైన ఆహారం తీసుకోవాలనేది కూడా మీకు బాగా చెప్తుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఇది బ్లడ్ని చూడదు, ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అంటాం. అంటే సెల్కి మధ్యలో ఉండే ఫ్లూయిడ్లోంచి తీసుకుంటుంది. సో బ్లడ్ కంటే ఒక 10-15 మినిట్స్ డిఫరెన్స్ ఉంటుంది. బ్లడ్ షుగర్లో 100 ఇప్పుడు ఉంటే మనకి ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్లో ఒక 10-15 మినిట్స్ గ్యాప్ వచ్చి ఉండొచ్చు. బట్ స్టిల్ దట్ ఈజ్ మనకి ఆల్మోస్ట్ అది యాక్యురేట్ వాల్యూసే వస్తుంది, కొంచెం డిలేతో వస్తుంది అంతే తప్ప పెద్ద మనకి బ్లడ్కి దీనికి మేజర్ డిఫరెన్స్ ఉంటుంది. నెంబర్ 2 ఏంటంటే కొన్నిసార్లు ఇలా పెట్టుకున్నప్పుడు, పడుకున్నప్పుడు కానీ లేకపోతే ఏమైనా ఉన్నప్పుడు కొంచెం లైట్ స్లీపర్స్, అంటే ఊరికే చిన్న సౌండ్కి కూడా నిద్ర లేసే వాళ్ళకి లైట్గా తగులుతున్నట్టంటే నిద్ర డిస్టర్బెన్స్ అవ్వచ్చు. ఈ 2 తప్ప మిగతా మీకు అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ రోజువారీ యాక్టివిటీస్, నేను మామూలుగా నా ఎక్సర్సైజ్ చేస్తాను, నా ఇప్పుడు కేసెస్కి వెళ్ళినప్పుడు క్యాథ్లాబ్లో వర్క్ చేసుకుంటాను, నార్మల్ వర్క్స్ చేసుకుంటాను, అది పెట్టుకొని నా కంప్లీట్ స్వెట్, అది స్నానం చేయొచ్చు, ఏం కాదు. సో దాని గురించి ఏం అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇది పెట్టుకున్నారు, ఇది ఎన్ని రోజులు వస్తుంది, ఇది 2 వీక్స్ దాకా మనకి ఉంటుంది. ఒకసారి మీరు ప్యాచ్ పెట్టుకుంటే 2 వీక్స్ దాకా మీకు ఆ ప్యాచ్ పనిచేస్తుంది. తర్వాత దాని లైఫ్ టైం అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఇంకొక ప్యాచ్ పెట్టుకోవాల్సి వస్తుంది. అది కంటిన్యూస్గా అవసరం లేదు. మీకు ట్రెండ్ తెలిస్తే 2 మంత్స్కో లేకపోతే 3 మంత్స్కో పెట్టుకోవచ్చు. మీరు షుగర్కి అసలు కంట్రోల్ లేకుండా మరీ హై ఉండే వాళ్ళకి మాత్రం రెగ్యులర్గా మంత్కి ఒకసారి కానీ 2 సార్లు కానీ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాం. దీని గురించి చాలామంది డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీరు ఈ జాగ్రత్తలు తీసుకొని CGM వాడుకోవడం వల్ల ఏంటంటే మీ యాక్టివిటీ, మీ స్లీప్, మీకు ఒత్తిడి కారణం, ఒత్తిడి వల్ల కూడా షుగర్ పెరుగుతుంది. మీకు ఆ ఒత్తిడి ఏ కారణం వల్ల షుగర్ పెరిగింది అనేది కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే మనకి గుచ్చుకోవడానికి కొంతమంది భయం కావచ్చు, బద్ధకం కావచ్చు, అది కూడా మనం నివారిస్తాం. ప్లస్ మనం సహజంగా ఏంటంటే స్వీట్లు తిన్నప్పుడు చెక్ చేసుకోము, లేకపోతే ఫుడ్ బయట తిన్నప్పుడు చెక్ చేసుకోము, అది కూడా మనం దీని ద్వారా తెలుస్తుంది. సో ఎగ్జాక్ట్ వాట్ ఈజ్ ద కాజ్, ఏ ఫుడ్ మీకు ఎక్కువ స్పైక్ అవుతుంది, ఏది స్పైక్ అవ్వట్లేదని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ వీడియో చూసి మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకి వాడి వాళ్ళ హెల్త్ని బెటర్గా చేసుకునే అవకాశాన్ని ఇవ్వండి. థ్యాంక్ యూ.